అబద్ధాల్ని 4 సార్లు చెప్తే నిజమైతే అనే ఒక భ్రమలో హరీష్ రావు గారు ఉన్నారు. మీరు ఇన్ని సంవత్సరాలు ఏది చెప్పినా నమ్మిరు గానీ, ఇక నుండి తెలంగాణ ప్రజలు మీరు ఏం చెప్పినా నిజంగా మీరు నిజాలు చెప్పినా కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే మీరు గత 20 సంవత్సరాల నుంచి అబద్ధాలే పరమావధిగా బతికిరు కాబట్టి మీరు నిజంగా నిజాలు చెప్పినా కూడా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయిందంటే ఆ కారుకు పంచర్ అయిపోయింది, గాలి పోయింది, ఇంజన్ ఖరాబ్ అయింది, పూర్తిగా బోరుకొచ్చింది. ఆ డొక్కు కారును పట్టుకొని మేము ఇంకేదో అద్భుతాలు చేస్తామని చెప్పి హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఒక పగటి కలలు కంటారు. ఒక బోగస్ సర్వేల పేరు మీద మేము ఈ సర్వే చేసినాం, ఆ సర్వే చేసినాం, రానున్న 31 జిల్లా పరిషత్తుల్లో మేము 16 నుంచి 18 జడ్పీలు గెలుస్తామని చెప్పి ఒక పగటి కలలు కంటారు. తెలంగాణ ప్రజలంతా కూడా నవ్వుకుంటారు.